కృపగల మా తండ్రి, ప్రేమగల ఆయన, నీ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ పవిత్రమైన పాదములను సమీపించి ప్రార్థించుకోవటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి. మీ అపారమైన ప్రేమ కనికరంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కీర్తిస్తున్నాను తండ్రి. దేవా, మీ బిడ్డలమైన మా పట్ల దినదినము మీరు చూపెడుతున్న మహాకనికరాన్ని బట్టి స్తోత్రాలు. మాలో ఎంతోమంది ప్రభువా బలహీనులుగా ఉంటున్నాము, ఆత్మీయ బలహీనత కలిగిన వారుగా ఉన్నాము, శరీర బలహీనత కలిగిన వారుగా ఉన్నాము. దయచేసి శరీర బలహీనత నుండి, ఆత్మీయ బలహీనత నుండి మాకు విడుదల ప్రసాదించండి. మాకు మీకంటే వేరే దిక్కు లేరు ప్రభా. దయచేసి మమ్మల్ని బలపరచండి. నీ పరిచర్య చేయుటకు తగిన వారినిగా మమ్మల్ని చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 2వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కానీ ఈ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పారు. ప్రియులారా, గమనించాలి. ఆ పట్టణపు వారు, ఈ పట్టణము చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. కానీ నీళ్లు మంచివి కాదు. పట్టణం మంచిదే, కానీ పట్టణములో ఉన్న నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని వాక్యంలో చెప్పారు. దేవుని పిల్లలు బాగా గమనించాలి. పట్టణం మంచిదే, పట్టణములో నీళ్లు మంచివి కావు. కాస్త మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తే పట్టణాలు చాలా మంచివే. మనం నివాసం చేసే పట్టణాలన్నీ మంచివే. పట్టణంలో ఎంతో రమ్యత కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి ద్వారా, దేవుని నిర్మాణము ద్వారా దేవుడు చేసిన కార్యములన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు పట్టణం చాలా రమ్యంగా కనిపిస్తుంది. పట్టణము చాలా మంచిదే, బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదైనా నీళ్లు మంచివి కావు అని చెప్పాడు. నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి కూడా నిస్సారమై ఉన్నదని. నీళ్లు మంచివి కాదు అని చెప్పారు. పట్టణంలో నీళ్లు మంచివి కాకపోతే భూమి నిస్సారమైపోతుంది. ప్రియులారా, బాగా గమనించాలి. ఈ రోజున భూమి అంటే ఒక వ్యక్తి నిస్సారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. క్రీస్తు కొరకు సారవంతమైన, బలవంతమైన జీవితమును, ఒక సారవంతమైన, బలవంతమైన, ఫలవంతమైన జీవితము ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి జీవించలేకపోవటానికి గల కారణము నీరు మంచివి కాదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీరు ఎంతో కాలం నుండి ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నారు. ఎంతో కాలమైంది మేము బాప్తిసం పుచ్చుకొని, ఎంతో కాలమైంది మేము ప్రభుని నమ్ముకొని, ఎంతో కాలం అంటున్నారు. అయితే మీ జీవితాలలో క్రీస్తు కొరకు ఎంత బలపడ్డారు,
ఏం ఫలించారు? దయచేసి గమనించాలి. ప్రభు కొరకు మీరు ఏ రీతిగా సేవ చేస్తున్నారు, లేక ప్రభు కొరకే రీతిగా సాక్షి బిడ్డలై బ్రతుకుతున్నారు, లేక ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు? లేదు. దాని అర్థము నీ జీవితము నిస్సారమైన జీవితం, సారమే లేని జీవితం. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. ఆ కృపగల దేవుని యొక్క సన్నిధానంలో మీ అందరికీ నేను మొరపెడుతున్నాను. దయామయుడైన దేవుడు మీ పట్ల కనికరం చూపెట్టి కార్యము జరిగించాలి. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో నిస్సారము కలిగి ఉండటానికి బలం లేదు, ఫలము లేదు, జీవితంలో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు, ఆత్మీయ అభివృద్ధి లేదు. అదే లోకరీతిగా అయితే మంచి మంచి ఇల్లు కట్టాము, మంచిగా డబ్బు సంపాదించాము, మంచిగా పొలములు కొన్నాము, మంచిగా భూమి బుట్రలు సంపాదించుకున్నాము, అన్నీ గొప్పగా ఉన్నాయి. ఆత్మీయ స్థితికి వచ్చేటప్పటికి నిస్సారమైన జీవితం. ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చిన పేషెంట్ లాగా, ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిన పేషెంట్ లాగా, ఒక నిమోనియా జ్వరం వచ్చిన పేషెంట్ లాగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో సారము లేని జీవితాన్ని జీవిస్తున్నాం. క్రైస్తవుడా, దయచేసి లేచి బలం తెచ్చుకో. సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు నిలబడు, బలంగా నిలబడు. సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు స్థిరముగా నిలబడు. సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు, ఆ దేవుని కొరకు ఫలిస్తూ ప్రభు కొరకు నిలబడు, ఫలించు. దేవుడు చాలా కాలం నుండి నిన్ను బలంగా నిలబెట్టాలని, స్థిరంగా నిలబెట్టాలని, ఫలాలు ఇచ్చే వ్యక్తిగా చేయాలని ఎంతగానో ఆశించాడు. కానీ ఆయన ఆశ నీ విషయంలో ఎదురు చూసిన కార్యం నిష్ప్రయోజనమైపోతూ ఉంది. దయచేసి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఈ ఉదయకాలమంది ఎంతమంది మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారో ఒక్కొక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఏం చేస్తున్నాను దేవుని కొరకు? నేను సారము కలిగిన వ్యక్తిగానే ఉన్నానా? నిస్సారమైన వ్యక్తిగా నేను జీవిస్తున్నానా అనేటటువంటిది ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు అయితే అంటున్నారు, ఈ భూమి నిస్సారం కావటానికి గల కారణం నీళ్లు మంచివి కాదు అని చెప్పారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితంలో నిస్సారమైన జీవితం జీవించటానికి గల కారణం వ్యక్తి మంచివాడు కాదు. ఆ విషయాన్ని గమనించాలి. వ్యక్తి మంచివాడు కాదు. ఒక వ్యక్తి మంచివాడు కావాలి అంటే ప్రియులరా బాగా ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా తను తాను చూసుకునేటటువంటి ఆ శక్తిని తాను సంపాదించుకోలేకపోయాడు. ఎందుకంటే నీవు నీరసించిపోతున్నది ఆత్మలో, శరీరంలో కాదు. శరీరంలో మంచి ఆరోగ్యం ఏముంది? ఆత్మలో నీరసించిపోతూ ఉన్నావు. అందుకని నీ ఆత్మ నీరసించిపోవటానికి గల కారణం శరీరంలో నుండి ఆత్మ ప్రక్కకు వచ్చి ఆ శరీరాన్ని చూస్తే నిన్ను నీరసింపచేసేటివి ఏమేమి ఉన్నాయి అని చూస్తే అందులో అబద్ధాలు, మోసాలు, కోపము, కపటము, ద్వేషాలు, అసూయ, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన పాపాలు.
తరువాత ప్రాణానికి సంబంధించినవి. తిను, త్రాగు, సంతోషించు. నీవు ఇప్పుడే ప్రార్థించాల్సిన పని లేదు, నువ్వు ఇప్పుడే ఉపవసించాల్సిన పని లేదు, నీవు ఇప్పుడే మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. ఇలాగా ప్రాణము కూడా చాలా తప్పులు చేస్తూ ఉంది. ఒక వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ బయటికి వచ్చి ఆ శరీరాన్ని చూస్తే ఆ శరీరంలో ఉన్న లోపాలు, ప్రాణంలోని లోపాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆత్మ ఎంత దుఃఖపడుతుందో, ఆత్మ ఎంత విచారపడుతుందో, వీటి ద్వారా నేను ఇంత బలహీనపరచబడుతున్నది, వీటి ద్వారా నేను ఇంత నీరసమైపోతున్నది అని ప్రభుల వారి దగ్గర పశ్చాత్తాపడి, ఈ శరీరంలో నుండి దయచేసి తొలగించు ప్రభువా, ఈ భూమి మీద నేను నివసించినంత కాలము నాకు గుడారముగా దీన్ని ఇచ్చావు, ఈ గుడారంలో నన్ను బలహీనపరిచే కార్యాలు ఇన్ని చోటు చేసుకున్నాయి, దయచేసి నాకు విడుదల దయచేయమని కన్నీరు కారుస్తావు, పశ్చాత్తాపడతావు, ప్రలాపిస్తావు. ఆ రీతిగా ఆత్మలో మనము ఎదుగుదల చెందాలి. మనము నీరసించిపోకూడదు. నీరసించిపోతే ప్రియులారా, మనము దేవునికి ఏమాత్రం ఉపయోగపడే వ్యక్తులం కాదు. దేవుని సన్నిధానంలో ఏమాత్రం మనం ఉపయోగపడే వ్యక్తులం కాదు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన పట్ల కృప చూపెట్టి ఎన్నో కార్యాలు, ఎన్నో మేళ్ళు ఆయన చేస్తూ ఉన్నాడు. అది అర్థం చేసుకొని ఆ రీతిగా మనం మార్పు చెందటానికి, ఆ రీతిగా ఆ కృపగల దేవుని సన్నిధానంలో బ్రతకటానికి మనం నేర్చుకోవాలి. దేవుని దీవెన, కాపుదల మన మీద ఉండాలి. వారు అంటున్నారు, పట్టణం చాలా మంచిదే, కానీ ఈ నీళ్లు మంచివి కాదు, అందుకు భూమి నిస్సారమైపోయాది. ఆత్మీయ జీవితంలో ఒకడు బలహీనపరచబడటానికి నీళ్లు మంచివి కాదు. ఆ నీళ్ళు ఏమిటో రేపు చెప్తాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.